వెల్కమ్ టు కుషాల్ సుషాల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన టాపిక్ ఏంటో మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది. మా చిన్న అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసా. వాడు ఇప్పుడు PP1కి వెళ్తున్నాడు. PP1 CBSE సిలబస్ అండి. అందరి స్టూడెంట్స్కి స్టేట్ సిలబస్కి ఏముంటుందో నాకు అంత ఐడియా లేదు, కానీ CBSE అయితే ఫస్ట్ డే క్లాస్ అనేది బేసిక్ స్ట్రోక్స్ చెప్తారు. ఎవరికైనా ఏ పేరెంట్స్కైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుందండి. బేసిక్ స్ట్రోక్స్ అనేది మనకు ఐడియా ఉంటే ఆల్ఫాబెట్స్ కానీ నెంబర్స్ కానీ ఈజీగా నేర్చుకోవచ్చు. అందుకని మీకు ఈ బేసిక్ స్ట్రోక్స్ గురించి చెప్పడానికి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం స్ట్రోక్స్ ఏమేమి ఉంటాయో. ఫస్ట్ వన్ స్టాండింగ్ లైన్. స్టాండింగ్ లైన్ అనేది మనకి అప్ టు డౌన్కి స్ట్రైట్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ స్లీపింగ్ లైన్. స్లీపింగ్ లైన్ మనం స్లీపింగ్ ఏ పొజిషన్లో ఉంటామో స్లీపింగ్ లైన్ కూడా సేమ్ అలానే ఉంటుంది, ఫ్లాట్గా. నెక్స్ట్ రైట్ స్లాంటింగ్ లైన్. రైట్ టు లెఫ్ట్కి డౌన్ అయ్యేది రైట్ స్లాంటింగ్ లైన్. నెక్స్ట్ వన్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. లెఫ్ట్ టు రైట్కి డౌన్ అయ్యేది లెఫ్ట్ స్లాంటింగ్ లైన్. నెక్స్ట్ రైట్ కర్వ్. లైక్ మనకు సీ లాగా కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ టర్న్ అయి ఉంది కాబట్టి రైట్ కర్వ్. నెక్స్ట్ వన్ లెఫ్ట్ కర్వ్. లెఫ్ట్ సైడ్ టర్న్ అయి ఉంది కాబట్టి లెఫ్ట్ కర్వ్. కింద డౌన్ వన్ సర్కిల్. సర్కిల్ అందరికి ఐడియానే ఉంది, జీరో టైప్లో ఉంటుంది కాబట్టి సర్కిల్. నెక్స్ట్ అప్ కర్వ్. అప్ కర్వ్ యూ షేప్లో ఉంది. నెక్స్ట్ వన్ డౌన్ కర్వ్. అంతే అండి స్ట్రోక్స్ అంటే. ఈ స్ట్రోక్స్ మనకు ఐడియా ఉంటే మన పిల్లలకి ఈజీగా నంబర్స్ ఆల్ఫాబెట్స్ నేర్పించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా బాబులాగే మీ బాబు కూడా నేర్పించాలని అనుకుంటున్నాను. Thank you for watching my channel, watching my video. Please like, share and subscribe. Thank you friends.